లెంట్ దినంలో ప్రారంభ దినంలోనికి ప్రవేశించాము. ఈ ప్రారంభ దినాన్ని భస్మ బుధవారము అని పిలుస్తారు. ఈ భస్మ బుధవారం యొక్క ప్రాధాన్యత ఏంటి? భస్మము అంటే ఏంటి? దీని యొక్క విశేషాలేంటో ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. భస్మ బుధవారము అనగా మరి యేసు ప్రభువారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత ఈస్టర్ ముందు వచ్చేటువంటి 40 రోజులని ఆదివారాలు తీసివేస్తే 40 దినాలని లెంట్ దినాలు అని పిలుస్తారు. 40 దినాలు పూర్తిగా ఆదివారాలు తీసేస్తే. సో, ప్రారంభ దినము భస్మ బుధవారం నుంచి ప్రారంభిస్తే ఎగ్జాక్ట్‌గా ఆదివారాలు తీసేస్తే 40 డేస్ తర్వాత మనం ఈస్టర్‌లోనికి ప్రవేశిస్తాం. యేసు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దినాన్ని మరి తీసివేస్తే. సో, ఈ 40 డేస్ ప్రారంభ దినాన్ని భస్మ బుధవారం పిలవడానికి కారణం ఏంటి అనంటే, భస్మము అనగా బూడిద అని అర్థం. బూడిద, యాష్ వెన్స్‌డే అని పిలుస్తారు. భస్మము మానవ జీవితం యొక్క తాత్కాలిక సమయాన్ని గుర్తు చేస్తూ ఉంది. భస్మము అనేది బూడిద కాబట్టి అది ఎక్కువ కాలము ఆహ్, మనలేదు కాబట్టి, ఎక్కువ కాలం ఉండలేదు కాబట్టి, దాన్ని మానవ జీవితంతో పోలుస్తూ మరి దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, మరి నీవు మన్నే కాబట్టి నీవు మరలా మన్నయిపోతావు అని చెప్పి దేవుడు ఆదాము యొక్క జీవితాన్ని నిర్దేశించాడు. ఆ విధంగా ఈ యొక్క భస్మము అనగా మానవ జీవితం అనేది కేవలం తాత్కాలికమైనది అని చెప్పి మనకి గుర్తు చేస్తూ ఉంది. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పుడుతూ ఉంటాడు. ఖచ్చితంగా పుట్టినటువంటి వ్యక్తి మరణించక తప్పదు. ఈ లోకంలో ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, ఎంత హోదా అనుభవించినప్పటికీ, ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో తాత్కాలికమైన వ్యక్తే. ఎంత గొప్పవాడైనా గానీ ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. మనందరం కూడా కేవలం తాత్కాలికమైన మనుషులమే అని చెప్పి, ఈ భస్మము మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. మన శరీరము కేవలం మట్టి మాత్రమే. మన శరీరంలో మనము కలిగి ఉన్నటువంటి యొక్క అవయవాలన్నీ కూడా ఏదో ఒక రోజున మట్టిలో కలవాల్సిందే. మనము సమాధిలో పూడ్చిపెట్టబడాల్సిందే. మన యొక్క శరీరం అంతా కూడా ఒక రోజున మరి సమాప్తం కావాల్సిందే. అంతా కూడా ఎండ్ అనేది ఒక రోజున ఉంది. ఈ లోకం అనేది కేవలం తాత్కాలికమైనది అని చెప్పి మనం గ్రహించడానికి భస్మాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాము. దాన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకొని భస్మము ద్వారా ఈ యొక్క శరీరము, ఈ లోకము తాత్కాలికమైనది అని చెప్పి మనం గుర్తించాలి. అలాగే భస్మము అనేది ఒక పశ్చాత్తాపానికి ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇజ్రాయేలీయులు ఏదైనా తప్పు చేసినప్పుడు బూడిద పూసుకునేవారు. బూడిదలో తమ యొక్క శరీరాలంతా కూడా మరి శరీరాలు బూడిదలో ఉంచేవారు. తద్వారా మేము పొరపాటు చేశాం, మేము పాపము చేశాం, మేము తప్పు చేశాం అనేటువంటి ఒక పశ్చాత్తాప భావన వారు కలిగి ఉండేవారు. బూడిదలో వారి యొక్క శరీరం అంతా కూడా నిమగ్నం చేసుకొని, ఇక మీదట మేము ఆ పాపాలు చేయము, ఆ పాపాలు చేయడం ద్వారా మేము పొందుకున్నటువంటి ప్రతిఫలాలు, బాధ, వేదన, కన్నీరు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆ పాపాల జోలికి వెళ్ళము అని చెప్పి తమలో తాము ఎంతగానో పశ్చాత్తాపపడేవారు. కన్నీరు కార్చేవారు. ఆ పాపము ద్వారా పొందుకున్నటువంటి ఎంతో బాధ, వేదనని బూడిదలో వారు ఉండడం ద్వారా వారు వ్యక్తపరిచేవారు. కాబట్టి మన జీవితాల్లో ఈ యొక్క బూడిద లేకపోతే భస్మము అనేది పశ్చాత్తాపానికి సూచనగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే పాపం చేస్తారో వారి జీవితంలో ఆనందం ఉండదు. ఎవరైతే పాపం చేస్తారో వారి జీవితాల్లో వారు ఈ లోకంలో సంతోషాన్ని కోల్పోతారు. ఆ పాపం వల్ల వారు దుఃఖాన్ని మరలా కొని తెచ్చుకుంటారే తప్ప, ఒక పాపము ఒక మనిషిని పతనం వైపు తీసుకొని వెళ్తుంది. నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది కాబట్టి, ఆ పాపం ద్వారా కలిగేటువంటి దుష్కార్యాలు లేకపోతే పాపం వల్ల కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి అనంటే దుఃఖం మాత్రమే. ఆ దుఃఖించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపానికి గుర్తుగా బూడిద, భస్మము ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ 40 దినాలలో కూడా నీవు నేను చేసినటువంటి ప్రతి పాపము, ప్రతి దుశ్చర్య, ప్రతి దోషము కూడా
దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కన్నీరు కార్చాలి. అయ్యా! నేనెంతగానో పాపం చేశాను. పాపం ద్వారా ఎంతో బాధని నేను మూటగట్టుకున్నాను అని చెప్పి, నీవు నేను కూడా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడినప్పుడు, దావీదు ఏ విధానంలో అయితే పాపం చేసి ఆ యొక్క పాపానికి కట్టుబడి తాను ఉండకుండా పశ్చాత్తాపపడ్డాడో, కన్నీరు కారుస్తూ కీర్తనల గ్రంథము 51వ కీర్తనని ఏ విధంగా అయితే రచించాడో, మన జీవితాల్లో కూడా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి, ఒప్పుకోవాలి. తద్వారా దేవుడు క్షమిస్తాడు. మనం మన పాపాలను ఒప్పుకోవడం మాత్రమే కాకుండా, ఆ పాపాలని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోగలుగుతాం. అలాగే ఈ యొక్క భస్మము అనేది వినయాన్ని కూడా సూచిస్తుంది. ఒబీడియన్స్, హంబుల్‌నెస్ అనగా పశ్చాత్తాపము ద్వారా విరిగి నలిగిన హృదయము ఒక వ్యక్తికి ఏర్పడుతుంది. ఆ విరిగి నలిగిన హృదయము వినయాన్ని సూచిస్తూ ఉంది. ఒక వ్యక్తి ఎంతగా ఎదిగితే, ఆ వ్యక్తి అంతగా వినయము కలిగి ఉండాలి. నేను ఎదిగాను కాబట్టి, నాకున్నటువంటి డబ్బును బట్టి, హోదాను బట్టి, గొప్పతనాన్ని బట్టి, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులని బట్టి, నేను గర్విస్తాను అంటే కుదరదు. నువ్వు ఎంతగా ఎదుగుతావో అంతగా తగ్గించుకోవాలి అని చెప్పి యేసు ప్రభువారు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఎంతగా హెచ్చించబడతారో తమను తాము అంతగా తగ్గించుకోవాలని చెప్పి లేఖనాల్లో వ్రాయబడిన రీతిగా, మనల్ని మనము దేవుని సన్నిధిలో విరగగొట్టబడినటువంటి వ్యక్తులుగా తగ్గించుకోవాలి. బహుశా లోకంలో నీకు ఎంతో హోదా ఉండుండొచ్చు. లోకంలో ఎంతో పరపతి ఉండుండొచ్చు. ఎంతో పేరు ప్రఖ్యాతులు నీకు ఉండుండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే వినయముతో మనసంతా కూడా దేవునితో లీనమయ్యే విధంగా చేసి, అయ్యా! ఈ లోకం అశాశ్వతమైనది తండ్రి. ఈ లోకం తాత్కాలికమైనది. ఈ లోకంలో నేను జీవిస్తున్నాను అంటే కేవలం నీవిచ్చిన భిక్ష మాత్రమే. నేను చేసినటువంటి పాపాల కోసము నీవు శిలువ యాగములో నువ్వు ఎంతగానో బలైపోయావు తండ్రి అని చెప్పి ఎవరైతే వినయ హృదయంతో మరి పశ్చాత్తాప పడతారో ఖచ్చితంగా దేవుడు వారిని కరుణిస్తాడు. సో, ఈ భస్మములో వినయము కూడా మనం చూస్తాం. సో, ఈ భస్మ బుధవారము నుంచి మనందరం కూడా చేయాల్సినటువంటి పనేంటి అనంటే, నీవు నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకోవడము, దేవుని సన్నిధిలో ఎంతగానో వినయాన్ని మనము అలవాటు చేసుకోవడము, గర్వాన్ని వదిలిపెట్టడము, అలాగే ఈ యొక్క భస్మము ద్వారా మానవ జీవితం అనేది కేవలం తాత్కాలికమైనదే. కేవలం ఈరోజు ఉండి రేపు మాయమైపోయేటువంటి వ్యక్తి మాత్రమే మనిషి అని చెప్పి గుర్తించగలిగినప్పుడు, మన జీవితాల్లో ఈ భస్మ బుధవారము ద్వారా ఎన్నో విశేషాలను, ఎన్నో పాఠాలను దేవుడు మనకు నేర్పిస్తాడు. తద్వారా ఈ యొక్క లెంట్ దినాలు మనందరికి కూడా దీవెనకరంగా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి, భస్మ బుధవారం యొక్క మూల పాఠాలను అందరూ కూడా గ్రహించి, గమనించి, తమ జీవితాల్లో అన్వయించుకోవాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.